బీసీలకు అధికారమే లక్ష్యంగా అంటూ కూడా ఈరోజు బీసీ సామాజిక చైతన్య యాత్ర అంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఆ డీటెయిల్స్ మనతో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఏం సార్ బీసీ సామాజిక యాత్ర అంటూ కూడా కొత్తగా వస్తున్నారు అంటే దేనికోసం సార్? ఎన్నికలు రాబోతున్నాయి, దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి సభలు పెట్టడం అనేది సామాన్యము. తర్వాత భారతదేశానికి ఒక చైతన్యం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి తగిన న్యాయం జరగటం లేదు అని భావించి ఒక మీటింగ్ పెట్టాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోర్ దెన్ 50% బీసీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వారికి తగిన న్యాయం భారతీయ జనతా పార్టీ తరఫునే జరుగుతుంది అనే ఉద్దేశము ప్రజలందరికీ తెలియచేయడం గురించి ఈ సభ పెట్టడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రధానంగా చెప్తుంది, ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, బీసీలకు అందరం అంకించాం, బీసీలకు రాజ్యాధికారం ప్రసాదించిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ అంటుంది. ఏం చెప్తారు దానికి సంబంధించి? బీసీలకి అందలం ఎక్కించేమని వాళ్ళు చెప్తున్నారు. అందలం ఎక్కించిన తర్వాత అక్కడ కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు, ఒక బాయ్ లేడు, ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ లేదు. ఊరికే నేమ్ సేక్కి వాళ్ళు ఒక పోస్ట్ ఇచ్చేసి ఆ కారు పైన దేనిపైన రాసుకోవడానికి తప్ప వేరేది ఏం లేదు. ఆ ఏదో కార్పొరేషన్కి చైర్మన్ అంటే అరే చైర్మన్ అంటే ఒక కారు ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరన్నా కారు కొనుక్కుంటే అక్కడికి ఆ బోర్డు తగిలించుకోవడానికి తప్ప బయటికి పంపించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పొత్తుల అంశం అనేది ఒక కొలికి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మీ పాత్ర ప్రధానం అంటూ కూడా పేరు వినిపిస్తూ ఉంది. మీ ప్రెషరైజర్ కూడా ఉంది. లోకల్ నాయకులు అందరూ కూడా సింగిల్గా పోటీ చేస్తే గెలిచే అధికారం లేదు కాబట్టి టీడీపీతో జనసేనతో కలిసి వెళ్తామంటూ కూడా చెప్తా ఉన్నారని తెలుస్తూ ఉంది సార్. కొంచెం డీటెయిల్స్ చెప్పండి మాకు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం బాగోలేదనేది ప్రజలందరికీ తెలుసు. అటువంటిప్పుడు 3 పార్టీలు కలిసి వెళ్తే తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గద్దె దించడానికి అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి 3 పార్టీలు కలవాలనేది ప్రజల కోరిక, కొంతమంది పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కోరిక. దాంట్లో నేను కూడా అదే కోరుకుంటున్నాను. బట్ ఫైనల్ డెసిషన్ అనేది మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. మాకు మొన్న ఎలా ఉంది? కేంద్రం సుముఖంగా ఉందా లేదంటారా? కేంద్ర నాయకత్వం ఇంకా మాకు ఏమీ చెప్పలేదు. డెఫినెట్గా మా ఒపీనియన్స్ అన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎలా ఉంది సార్? మామూలుగా మీరు చెప్పినప్పుడు ప్రధానంగా అందరూ ఏకీభవించారా ఈ పొత్తు అంశాన్ని? చాలా మంది మోర్ దెన్ 90% ఈ పొత్తు ఉండాలి అనేది మా వాళ్ళు చెప్పడం జరిగింది. ఉండబోతుంది సార్? ఉండబోతుందా? ఉండాలనే కోరిక ఉండబోతుందంటే ఉండాలనే కోరుకుంటున్నాము. తప్పనిసరిగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపించడానికి పొత్తు ఉండాలి. సో ఉండాలనే మనం భావిస్తున్నాము. మరి కేంద్ర పెద్దలు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ముఖ్యంగా మొన్న మీ కాన్స్టిట్యున్సీ మీ అపోనెంట్ కేకే రాజు మాట్లాడుతూ సాధికార యాత్ర అంటూ కూడా బస్సు యాత్ర నిన్నే కండక్ట్ చేశారు. అందులో పెద్ద ఎత్తున మీ మీద విమర్శలు కూడా చేస్తున్నారు. మీరు ఉర్రూలుగుతున్నారు. టికెట్ రాని పక్షంలో టీడీపీలో కూడా వెళ్తారు, ఎలాగన్నా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటూ కూడా పెద్దగా ఆరోపణలు చేశారు సార్. ఏం చెప్తారు మనకి? నేను ఎవడో మాట్లాడిన దాన్ని స్పందించవలసిన అవసరం లేదు. వారి స్థాయి ఏంటో వారికి తెలియాలి. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను ఉన్నాను మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి. అది కాకుండా నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా చేసి ఒక ఫ్లోర్ లీడర్గా చేశాను. సో ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి ప్రతి రోడ్డు మీద పోయే వ్యక్తి మాట్లాడేయాలని చేస్తే దానికి స్పందించవలసిన అవసరం నాకు లేదు. ఉంది సార్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటూ కూడా పెద్ద ప్రచారం జరుగుతుంది. మీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారండి దేనికి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి కదా ఉత్తరం. 100% నేను ఎమ్మెల్యేగా నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తాను. 100% గెలుస్తాను. ఏ పార్టీ నుంచి అన్న? అది వదిలేయండి. ఏ పార్టీ అని 3 పార్టీలు కలుస్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన 2 కలిసి ఉన్నాయి. జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి అంటే ఇప్పుడు లింక్ ఏర్పడలేదా? ఒకదాని పక్కన ఒకటి నుంచోలేదా? ఇంకా ఎందుకు 3 పార్టీల కలయికతోటే జరుగుతుంది ఇక్కడ. దాంట్లో 24లో ఖచ్చితంగా 3 పార్టీలు అధికారం రాబోతున్నాయంటే ఏం చెప్తారు? 3 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 20 సీట్లు కూడా రావు. ఎన్ని సీట్లు సార్ మీ ఎక్స్పెక్టేషన్? జగన్మోహన్ రెడ్డికి 20 సీట్స్ కంటే దాటి రావు, దాంట్లో డౌట్ లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అదంతా తర్వాత విషయం. అది వదిలేయండి. ఫస్ట్ నెంబర్ 1 అది. అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేకి టికెట్లు ఇవ్వని చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేయకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా పెడితే ఇంకా వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. సో అది ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా పొత్తు అంశం అనేది 90% ఆల్రెడీ మా నాయకులందరూ కూడా పొత్తు ఉండాలి అంటూ కూడా అభిప్రాయపడ్డారు. అదే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నేను నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తాను, అత్యధిక మెజారిటీతో కూడా గెలుస్తాను, పార్టీ అనేది అతి త్వరలో నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ఈరోజు ఆయన మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం నుంచి.